హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి వాట్ ఈస్ ద రైట్ ఏజ్? కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు వాళ్ళని తొందరగా యంగ్ లోనే, అంటే యంగ్ ఏజ్ లోనే వేసేస్తే అన్ని నేర్చుకుంటారు అని చెప్పి. బట్ కొంతమంది పేరెంట్స్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఒకసారి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అందులోనే ఉండిపోతారు కాబట్టి కొంచెం వెయిట్ చేసి జాయిన్ చేద్దామని చెప్పి. అయితే ఎన్ఈపీ 2020 ప్రకారము ఏ ప్రాపర్ ఏజ్ లో ఒక కిడ్నీ స్కూల్లో జాయిన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో పేరెంట్స్, మీరు ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా మనము ఎన్ఈపీ 2020 గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. ఒక కిడ్నీ స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ అనేది ఎలా ఉండాలి అన్నది కూడా తెలుసుకుందాము. సో రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ కి సంబంధించినటువంటి ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే తీసుకొని వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఒక కిడ్ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 6 years అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు ఉండేటువంటి 6 years కంటే ముందు, దీనికంటే ముందు 3 years, అంటే 3 years ఆఫ్ ఏజ్ లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అయితే ఉంటుంది. సో నర్సరీకి 3 years, ఎల్కేజీకి 4 years, యూకేజీకి 5 years. సో ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ క్లాస్ కి వచ్చేసరికి, అంటే grade 1 కి వచ్చేసరికి 6 years ఉంటారు. సో ఎన్ఈపీ 2020 ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఈ 5+3+3+4 ఎడ్యుకేషన్ విధానం ఏదైతే ఉందో అదంతా కూడా కిడ్స్ యొక్క డెవలప్మెంట్ కి సంబంధించి, అలానే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించి దానికి అనుగుణంగా దీన్ని అయితే డిజైన్ చేశారు. అయితే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవ్వడానికి 6 years కంప్లీట్ అయ్యి, ఎందుకు పేరెంట్స్ కి డౌట్ వస్తుందంటే కొంచెం అటు ఇటుగా ఉంటే లైక్ 5 or 5.5 years కి కూడా వేయొచ్చు కదా, ఏమవుతుంది అనేటువంటి డౌట్ కొంతమంది పేరెంట్స్ కి ఉంటుంది. అయితే దీనికి ఎక్స్పర్ట్స్ చెప్పే ఆన్సర్ ఒక్కటే. ఒక కిడ్ కి 6 years వచ్చేసరికి వాళ్ళలో లాజికల్ రీజనింగ్ కానివ్వండి, లేకపోతే క్లాస్ రూమ్ లో ఒక ప్లేస్ లో కూర్చొని శ్రద్ధగా చదువుకోవాలి, లేకపోతే శ్రద్ధగా టీచర్ చెప్పే లెసన్స్ వినాలి అనేటువంటి అటెన్షన్ స్పాన్ అయితే డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి ఈ ఏజ్ లోనే, అంటే ఈ 5 years ఆఫ్ ఏజ్ లోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పెన్సిల్ పట్టుకొని అందులో కరెక్ట్ గా ఎలా రాయగలరు అనేటువంటి కెపాసిటీ 6 years కే వస్తుంది. సో అంతకంటే ముందే వాళ్ళతో ఫోర్సిబ్లీ మనము బలవంత పెట్టి రాయించడం అనేది కరెక్ట్ కాదు. ఈ టైంలో ఆ కిడ్ కి బ్రెయిన్ లో ప్రెషర్ అనేది పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ప్రెషర్ ఫీల్ అయినప్పుడు మనం ఆటోమేటికల్లీ దానిపైన ఇంట్రెస్ట్ అనేది లూజ్ అయిపోతాం అనమాట. సో పిల్లల్లో కూడా ఆ ఛాన్స్ ఉంది. అందుకే కొంతమంది పేరెంట్స్ అనుకున్నట్టు ఎర్లీగా వేస్తే అయిపోతుంది కదా అనేటువంటి కొంతమంది పేరెంట్స్ ని మనం చూస్తూ ఉంటాము. అలాంటి కేసెస్ లో నిజంగానే స్కూల్ కి తొందరగా పంపిస్తే అది ప్రాఫిటా లాసా అనేటువంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది. సో దాని గురించి కూడా మనం చూద్దాము. ఒకవేళ కనుక కిడ్స్ ని ఎర్లీగా స్కూల్స్ లో వేసేస్తే ఫాస్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు అనేటువంటి ఒక మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ ఒక అపోహ మాత్రమే, అందులో నిజం లేదు. ఎందుకంటే డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ లో చూసుకుంటే అక్కడ ఒక రీసెర్చ్ అనేది కండక్ట్ చేశారు. అందులో పిల్లల్ని ఇలా ఎర్లీ ఏజ్ కి వేసేసినప్పుడు వాళ్ళలో హైపర్ యాక్టివ్నెస్ ఉండేటువంటి, అంటే కిడ్స్ లో జనరల్ గా మనం చూస్తుంటాం కదా, సో వాళ్ళలో 73% అది తగ్గిపోతుందని ఆ రిపోర్ట్ లో తేలిందంట. అండ్ అలాగే సెల్ఫ్ రెగ్యులేషన్ కూడా పెరుగుతుంది ఆ ఏజ్ లో. ఒక ప్రాపర్ ఏజ్ అనేది రాకముందే స్కూల్ కి పంపితే పిల్లలు ఒక ఎమోషనల్ స్ట్రెస్ కి లోన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, వేరే వాళ్ళతో మాట్లాడే ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే ఇఫ్ అట్ ఆల్ వేసినా కూడా టీచర్ ఏదైనా అడిగితే చెప్పే ఇంట్రెస్ట్ ఉండదు. సో పిల్లలు డౌన్ అయిపోతారు అక్కడ. సో ఒకవేళ అదే కనుక మీరు కరెక్ట్ ఏజ్లో వేస్తే పిల్లల్లో ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఒక ప్రాపర్ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేస్తే దానికి తగ్గట్టే రిమైనింగ్ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఒక ప్రాపర్ మెచ్యూరిటీ ఉంటుంది. అండ్ అలానే టీచర్స్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా ఫాలో అవుతారు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మెచ్చుకుంటారు కాబట్టి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా వాళ్ళలో బిల్డ్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, మీరు అనుకోవడం కాదు, అంటే ఇప్పుడు వేసేస్తే స్కూల్లో చదివేసుకుంటారు, అన్ని నేర్చేసుకుంటారు అనేటువంటి డెసిషన్ మీరు అనుకోవడం కాదు. ఓకే, ఎన్ఈపీ 2020 గైడ్ లైన్స్ ప్రకారము ఈ ఏజ్ వచ్చింది కదా వేసేస్తున్నాం అని కూడా కాదు. ప్లీజ్ డూ చెక్ ఇఫ్ యువర్ కిడ్ ఇస్ రెడీ టు గో టు స్కూల్ ఆర్ నాట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఏజ్ వచ్చేసింది కదా నర్సరీలో వేసేద్దాం, లేకపోతే ప్లే స్కూల్లో వేసేద్దాం. కొంతమంది ఉన్నారు డే కేర్ లో కూడా వేసేస్తుంటారు. అది అస్సలు కరెక్ట్ కాదు. ప్లే స్కూల్లో డే కేర్ లో వేసేంత అవసరం ఏముండదు. ఎందుకంటే ఎల్కేజీ
ప్రీ ప్రైమరీ కానివ్వండి, బేసిక్స్ నుంచి నేర్పిస్తారు కాబట్టి ఏదైనా నేర్చుకుంటే చిన్నగా మెల్లిమెల్లిగా వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు అక్కడ నుంచే నేర్చుకుంటే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా డే కేర్లు వెతకాల్సిన అవసరమే లేదు. అఫ్ కోర్స్ పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తారు, జాబ్ చేస్తారు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు అందుకే వేసాము అనేటువంటి రీజన్ చాలా కామన్ గా వినిపిస్తుంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. కూర్చొని ఆలోచిస్తే పిల్లలకి ఒక ఆల్టర్నేట్, పిల్లల్ని చూసుకోవడానికి అది మీరైనా కానివ్వండి, మీ ఎల్డర్స్ అన్నా కానివ్వండి, ఒక ఆల్టర్నేట్ అయితే దొరుకుతుంది. దాన్ని రీజన్ గా మాత్రం చెప్పకండి. ఇంకో విషయం చెక్ చేయాల్సింది ఏంటంటే, నిజంగానే మీ కిడ్ మిమ్మల్ని వదిలి అలా కొన్ని గంటల పాటు ఎలాంటి డిప్రెషన్ లేకుండా, ఎలాంటి ఏడుపు లేకుండా మిమ్మల్ని వదిలి ఉండగలుగుతున్నాడా లేదా అనేది మీరు చూసుకోవాలి. దాన్ని అబ్జర్వ్ చేయండి ఆ పాయింట్. లైక్ ఇప్పుడు ఆకలిస్తుంది, లేకపోతే వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళే అవసరం పడుతుంది, ఇటువంటి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తనంతగా తాను చెప్పగలుగుతున్నాడా అనేది లేదా కూడా చూసుకోవాలి. కొంతమంది మాటలు రాకముందే వేసేసి చాలా గొప్పలు చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా సెల్ఫ్ గా చేసుకునేటువంటివి, అలాంటివి ఇఫ్ యువర్ కిడ్ ఇస్ డూయింగ్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, మీరు అప్పుడు కొంచెం డెసిషన్ తీసుకోవచ్చు. ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం, వీళ్ళు స్కూల్లో వేస్తే రేపు పొద్దున మేనేజ్ అవ్వగలుగుతారు, దే కెన్ మేనేజ్ దెమ్సెల్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్కి మీరు రావచ్చు. ఒకవేళ మీ కిడ్ కనుక ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి విషయాల్లో వెనకబడి ఉంటే అస్సలు ఫోర్స్గా స్కూల్కి పంపించకుండా ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు ఇంట్లోనే ఉంచుకొని ఒక ప్లే బేస్డ్ లెర్నింగ్ని వాళ్ళకి అలవాటు చేయండి. సో మెల్లిమెల్లిగా ఒక ప్రాసెస్లో వాళ్ళకి అదంతా అలవాటు అయిపోతుంది. రేపు పొద్దున ఒకవేళ మీరు స్కూల్లో వేసినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇష్యూ మాట్లాడడానికి కానివ్వండి, లేకపోతే ఏదన్నా కావాలంటే చెప్పడానికి కానివ్వండి ఆలోచించారనమాట. కామ్గా ఉండకుండా ఫ్రీగా షేర్ చేస్తారు. కాబట్టి స్కూల్ అనేది ఒక రేస్ కాదు. మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు, లేకపోతే పక్కింటి వాళ్ళు, మీ పిల్లల కన్నా చిన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను కూడా మా పిల్లోని లేకపోతే మా అమ్మాయిని స్కూల్లో వేసాలి అనేటువంటి మైండ్ సెట్ని ఫస్ట్ మీరు చేంజ్ చేసేసుకోండి. ప్రాపర్ ఏజ్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి స్కూల్కి పంపించండి. ముందుగా పంపితే వచ్చే అడ్వాంటేజ్ ఏముండదు, కానీ కరెక్ట్ ఒక ప్రాపర్ ఏజ్లో పంపిస్తే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి తగ్గట్టు పిల్లల్లో ఆ నేర్చుకునే స్కిల్స్ లేకపోతే ఆ ఫోకస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో పేరెంట్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, వేయడం కరెక్టా కాదా, ఎక్కడ వదిలిపెట్టాలి, జాబ్ చేస్తున్నాము ఎలా, ఇలా అన్నీ ఉంటాయి మీ మైండ్లో. నేను కాదు అనట్లేదు. ఒక ప్రాపర్ ఏజ్ వచ్చిన తర్వాతనే స్కూల్కి పంపిస్తే మీ పిల్లాడికి బెటర్గా ఉంటుంది. రేపటి రోజున ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవ్వరు. మీరు కూడా ఒక ప్రాపర్ ప్రాసెస్లో వాళ్ళ డెవలప్మెంట్ అనేది కూడా మీరు చూడగలుగుతారు. సో పేరెంట్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీలాంటి పేరెంట్స్ ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ రావడం కోసం తప్పకుండా వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.